4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వై డస్ ట్రంప్ లైక్ పుటిన్? పుటిన్ అంటే ట్రంప్కు ఎందుకు ఇష్టమా అంటే ట్రంప్ వ్యవహార సరళి చూస్తే ఇష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే ట్రంప్ మొదట్లో పుటిన్ను పొగడడం మొదలుపెట్టాడు. పొగడడంతో పాటు పుటిన్ యుద్ధం చేయడాన్ని సమర్థించుకోవటానికి చేసిన వాదనలను అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ యాక్సెప్ట్ చేశాడు. పుటిన్ చెప్పింది ఏంటి? ట్రంప్ నాటో వారు మా పొలిమేరల్లాగా వస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని. అది నిజమే కావచ్చు, కానీ అమెరికా అధ్యక్షుడు నాటోకు నాయకత్వం వహించే ట్రంప్ అంగీకరించడం ఏంటి? కానీ అంగీకరించాడు. అక్కడితో మొదలైన పుటిన్తో ప్రేమాయణం ఎక్కడి దాకా పోయిందంటే యునైటెడ్ నేషన్లో ఏకంగా రష్యాకు అనుకూలంగా ఓటు వేయడం. ఇండియా అన్న అబ్స్టైన్ అయింది, కానీ రష్యాకు అనుకూలంగా ఓటు వేశాడు అమెరికా. ట్రంప్ ఓటు వేసింది అమెరికా. ఓపెన్గానే పుటిన్కు అనుకూలంగా మాట్లాడడమే కాదు, చర్యలు కూడా ట్రంప్ తీసుకుంటున్నాడు. అమెరికా రష్యాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. రష్యా అమెరికాలో తన రాయబారిని కూడా నియమించింది. ఎందుకంటే ఈ యుక్రెయిన్ వార్ వచ్చాక 2 దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్ బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు రష్యన్ అంబాసిడర్ టు యునైటెడ్ స్టేట్స్ నియమించబడ్డారు. 2 దేశాలు సంబంధాలు మెరుగుపరచుకోవటానికి సౌదీ అరేబియాలో సమావేశమయ్యాయి. ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా క్లియర్గా ట్రంప్ జెలెన్స్కీని చీదరించుకుంటున్నాడు. ట్రంప్ చెప్పినట్టు ఇని నోరు మూసుకొని సంతకం చేయి, డీల్ అన్నట్టున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలామందికి ఒక అనుమానం కలుగుతోంది. యూరోప్ను వ్యతిరేకిస్తున్న ట్రంప్, యూరోపియన్ లీడర్లను అవమానిస్తున్న ట్రంప్ ఎందుకు రష్యా అధినేత పుటిన్తో ఈ ప్రేమాయణం గడుపుతున్నాడు? ఎందుకు? వై డస్ ట్రంప్ లైక్ పుటిన్ సో మచ్? దీనికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ అనేక రకాల థీరీస్ ఇంటర్నేషనల్గా ఎక్స్పర్ట్స్ చెప్తూ వచ్చారు. ఇందులో ఎన్ని థీరీస్ కరెక్టా, ఏ థీరీ కరెక్ట్ ఎవరో చెప్పలేము. బట్ దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్. ఒక పాసిబిలిటీ ఏంటంటే అసలు ట్రంప్ ఇప్పుడే కాదు, 2016లో ఎన్నికల ప్రచారంలో కూడా పుటిన్ సమర్థించడమే కాదు, 2018లో ట్రంప్ పుటిన్ సమ్మిట్ కూడా జరిగింది. ఆ 2016 ఎలక్షన్స్లో పుటిన్ ట్రంప్కు అనుకూలంగా అమెరికా ఎలక్షన్స్లో ఇంటర్వ్యూన్ అయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. వార్తలే కాదు, ఈ ఆరోపణలను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ కూడా జరిపింది. రష్యన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ అమెరికన్ ఎలక్షన్స్ అని. చివరకు క్రెడిబుల్ ఎవిడెన్స్ని ఏమీ నిర్ధారించలేకపోయారు. నిర్ధారించి ఉంటే అమెరికా పెద్ద చర్యలు తీసుకునేది. రెండవది ఏంటి అంటే ట్రంప్కు సంబంధించిన ఏదో బలహీనతలు పుటిన్కు తెలుసు. అందుకే ట్రంప్ రాజీ పడుతున్నాడు. దెర్ ఈజ్ సంథింగ్ విచ్ పుటిన్ నోస్, మనకు తెలియకపోవచ్చు అని. అదేంటో తెలుసుకోవడానికి ఒక బ్రిటిష్ స్పై ప్రయత్నం కూడా పెద్ద విచారణ కూడా జరిపారు. హిల్లరీ క్లింటనే ఆ బ్రిటిష్ స్పై నియమించారు అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ అల్టిమేట్గా ఒక డోసియర్ కూడా తయారు చేశాడు. ఎందుకు ట్రంప్ పుటిన్తో రాజీ పడుతున్నాడు, ట్రంప్ గురించి పుటిన్ దగ్గర ఉన్న రహస్యాలు ఏంటిది. కానీ అల్టిమేట్గా అవేవి నిజం కాదని తెలిపింది. ఇక మూడవది ఏంటంటే ట్రంప్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయన్నది ఒక థియరీ. మీకు 2016 ఎన్నికల సమయంలోనే పుటిన్ ప్రేజ్ చేస్తూ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా రష్యాకు తన బిజినెస్ ఎంపైర్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అని ట్రంప్ ప్రయత్నించాడు. మాస్కోలో ఏకంగా ట్రంప్ టవర్స్ను నిర్మించాలని ప్రణాళికలు వేశాడు. ఆ ట్రంప్ టవర్స్లో పుటిన్కు ఒక ఫ్రీగా పెంట్ హౌస్ కూడా కట్టిస్తానన్నాడు అని. ఇక ఫోర్త్ థియరీ ఏంటంటే ట్రంప్ ఒక మావరిక్ లీడర్, స్ట్రాంగ్ మ్యాన్, అథారిటేరియన్ లీడర్, ఆటోక్రాటిక్ లీడర్ కనుక ఇలాంటి నాయకులంటే ట్రంప్కి ఇష్టం. అది వ్లాదిమిర్ పుటిన్ కావచ్చు, అది బ్రెజిల్కి చెందిన బోల్సోనారో కావచ్చు, అది నార్త్ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ ఉల్తో ఏకంగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు, చైనాకు చెందిన జింపింగ్ కావచ్చు, ఈవెన్ స్ట్రాంగ్ లీడర్స్లో ఒకరైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు. ఈ లైక్ స్ట్రాంగ్ లీడర్స్. అందువల్ల తాను కూడా ఒక స్ట్రాంగ్ మ్యాన్ కనుక
స్ట్రాంగ్ లీడర్స్ని లైక్ చేస్తాడు, అందులో ఆటోక్రాటిక్ అథారిటేరియన్ లీడర్స్ని ఇంకెక్కువ లైక్ చేస్తాడు. అందుకే పుటిన్ పర్సనాలిటీ తన పర్సనాలిటీ జమాయిస్తుంది కనుక పుటిన్ అంటే ఎక్కడ లేని వల్లమాలిన ప్రేమ అనేది థియరీ నెంబర్ 4. థియరీ నెంబర్ 5 ఏంటి అంటే రష్యాకు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ లెగసీ ఉంది. అంటే సోవియట్ యూనియన్ కాలంలో ప్రపంచం 2 బ్లాక్లుగా డివైడ్ అయి ఉండేది. అమెరికా ఒక బ్లాక్, సోవియట్ యూనియన్ ఒక బ్లాక్. ఆయుధాల నుంచి అణ్వాయుధాల నుంచి మొదలుకొని ఒలింపిక్స్ మెడల్స్ వరకు ఈ 2 దేశాల మధ్యనే పోటీ ఉండేది. కానీ ఆ సోవియట్ కాలపు కోల్డ్ వార్ లెగసీ వల్ల అమెరికన్ పొలిటీషియన్స్ సహజంగా యాంటీ రష్యన్ ఉంటారు. ట్రంప్కు ఈ లెగసీతో సంబంధం లేదు. ఏజ్ రీత్యా కోల్డ్ వార్ పీరియడ్కి చెందినవాడే, అనుమానం లేదు. 78-79 ఇయర్స్. అందువల్ల ఈ లివ్ త్రూ ద కోల్డ్ వార్. కానీ ఆ టైంలో ట్రంప్ వాజ్ నాట్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఎ ప్యూర్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్కు ఈ కోల్డ్ వార్లు, హాట్ వార్లు, ఐడియాలజీలు ఇవన్నీ ఇవి ఉండవు. ఎక్కడ వ్యాపారానికి అవకాశం ఉంటే అక్కడ వ్యాపారం చేసుకుంటారు. కమ్యూనిస్ట్ చైనాలో క్యాపిటలిస్టులు వెళ్ళి వ్యాపారం చేసుకోవడం లేదా? సో అందువల్ల ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ గనక ఆ కోల్డ్ వార్ లెగసీ ప్రమాదము లేదు గనక ఆయన పైన ఆయన ఈ యాంటీ రష్యన్ సెంటిమెంట్తో లేడు. అందుకే రష్యా పట్ల ప్రత్యేక వ్యతిరేకత అమెరికన్ పొలిటీషియన్లకు ఉంటుంది కానీ ట్రంప్కు లేదు అనేది 5వ థియరీ. 6వ థియరీ ట్రంప్ వాస్తవవాది, రియలిస్ట్, ప్రాగ్మాటిస్ట్, ఈజ్ ఎ డీల్ మేకర్. ఆయనకున్న స్వభావం ఏంటంటే ఏదో ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్లతోనూ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో ఉండడు. ఇది వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అందుకే మీరు గమనించండి, ఆయన డీల్స్ కుదుర్చుకుంటాడు. రష్యా ఇవాళ అమెరికాకు రష్యా అవసరం, ఉక్రెయిన్ కన్నా కూడా. రష్యా $2 ట్రిలియన్ ఎకానమీ, $2,00,00,000 ఎకానమీ. రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద ఎర్త్. ఎందుకంటే సోవియట్ కాలంలో అమెరికాతో కంపారబుల్గా న్యూక్లియర్ వెపన్స్ సోవియట్ యూనియన్కు ఉండే. అందులో అత్యధిక భాగం రష్యాలో రిటైన్ అయ్యాయి. కొన్ని ఉక్రెయిన్లో రిటైన్ అయినా ఉక్రెయిన్ 95లో అగ్రిమెంట్ కుదుర్చుకొని వాటిని ధ్వంసం చేసింది. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ న్యూక్లియర్ పవర్. అలాగే సైజ్లో కూడా రష్యా ఇస్ ఎ వెరీ బిగ్ కంట్రీ, మామూలు దేశం కాదు. సో ఆ జాగ్రఫికల్లీ ఇస్ ఎ వెరీ బిగ్ నేషన్. సో అందువల్ల అంత పెద్ద కంట్రీ, అణ్వాయుధాలున్న దేశం, అంత పెద్ద ఎకానమీ, దాంతోపాటు అనేక సహజ వనరులు ఉన్నాయి. మీకు ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మొదలుకొని ఇప్పుడు ఒపెక్ ప్లస్ సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒపెక్ దేశాలు ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్, రష్యా కలిస్తే ఒపెక్ ప్లస్ అవుతుంది. అలాగే వీట్, ఉదాహరణకు పైనాపిల్స్, ఇలా అనేకము రష్యా ఉక్రెయిన్ ప్రాంతంలో ముఖ్యంగా రష్యాలో సప్లై అవుతాయి. అందువల్ల రష్యా అవసరం ప్రపంచానికి ఉంది, అమెరికాకు ఉంది. అందువల్ల రష్యా ఇది వెరీ బిగ్ మార్కెట్. సో అందువల్ల రష్యా రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవవాదిగా. సో ఇది ఈ హ్యాంగ్ ఓవర్స్ అవసరం లేదు. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ కనుక యూ ఓన్లీ లుక్ ఎట్ అపార్చునిటీస్. ఈ డజంట్ హ్యావ్ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు, నాకు వీడు సైద్ధాంతికంగా వ్యతిరేక కనుక ఈ వస్తువులు అమ్మను అనడు. ఈ సైద్ధాంతికంగా వ్యతిరేక కనుక ఇక్కడ నుంచి వస్తువులు కొన అనడు. తన దగ్గర కొనుక్కునేవాడు వస్తే ఎవరైనా కానీ అమ్ముతాడు. ఎక్కడ చీప్ అయితే అక్కడ కొనుక్కుంటాడు. ఇట్ డజంట్ బిలీవ్ కాస్ట్, రిలీజన్, ఇవన్నీ ఏమీ ఉండవు. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో అందువల్ల ట్రంప్ బిజినెస్ మ్యాన్ కనుక, రష్యాతో సంబంధాలు ఒక రియలిస్టిక్ అంచనా ఉన్నవాడు కనుక పుటిన్ను ట్రంప్ అభిమానిస్తున్నాడని. 7th థియరీ ఏంటంటే ట్రంప్ ఈజ్ ఏ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్ అని. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ను ఒత్తిడి చేస్తున్నాడు. పనామా కెనాల్ విషయంలో పనామాను ఒత్తిడి చేస్తున్నాడు. ఎక్కడైనా అమెరికా ఫస్ట్ అనే తన పాలసీ. మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఉపయోగపడాలి. ఆఖరికి అది సిటిజన్షిప్ కానీ, ఇమ్మిగ్రేషన్ కానీ, ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ లుక్స్ త్రూ ద లెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. అమెరికాకి ఎంత లాభం, తనకెంత లాభం అని. ఇవాళ రష్యా దగ్గర సహజ వనరులు ఉండడమే కాదు, ఉక్రెయిన్ భూభాగాన్ని 20% రష్యా ఆక్రమించుకుని ఉంది. అక్కడ కూడా రేర్ ఎర్త్ మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. అవి రేపు రష్యా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోయి ఆ భూభాగాలు రష్యా చేతిలోనే ఉండిపోతే అక్కడ రష్యా సహకారంతో వాటిని ఎక్స్ప్లాయిట్ చేయాలి. లేదు ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్కు వస్తే ఉక్రెయిన్తోనైనా కలిసి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలి. అటు ఉక్రెయిన్ అయినా ఇటు రష్యా అయినా.
అందులో యుద్ధం జరుగుతున్న అంతకాలం ఆ రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. అందువల్ల అమెరికన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్లో యుద్ధం ఆగాలి, అందుకే పుటిన్ వైపు ఉన్నాడనేది 7th థియరీ. ఇందులో ఎన్ని థియరీలు కరెక్ట్ ఎవరో చెప్పలేం, కానీ అట్లీస్ట్ నేను ఐఎమ్ జస్ట్ సమరైజింగ్ 7 kinds ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎందుకు ట్రంప్ లైక్స్ పుటిన్ అన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ ఇస్తున్న వివిధ రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇవి.